నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ఉత్కంఠ. మెజారిటీతో రావాలని విజయ్కు మరోసారి గవర్నర్ సూచన. తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం. విజయ్కి మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో కరీంనగర్ ఉద్రిక్తత. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు. ఈ నెల 20లోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలివ్వండి. బిల్లులు సకాలంలో విడుదల చేయాలని కలెక్టర్లకి మంత్రి పొంగులేటి ఆదేశం. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న డీజీపీ. మాదక ద్రవ్యాల కట్టడిపై దృష్టి సారించాలని పోలీసులకు సూచన. రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. వేగవంతం చేసి ప్రక్రియను పూర్తి చేయాలని రైతుల వేడుకోలు. సైనిక చరిత్రలో నూతనాధ్యాయాన్ని లిఖించిన ఆపరేషన్ సింధూర్. సైనికుల అకుంఠిత ధైర్యం చూసి ప్రతి పౌరుడు గర్వించాడన్న ప్రధాని. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ కూడా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో టీవీకే అధినేత విజయ్ సమావేశమైన నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ ఉందని చూపాలని విజయ్కు మరోసారి గవర్నర్ తేల్చి చెప్పారు. మరోవైపు మిత్రపక్షాలతో సమావేశమైన డీఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని ఆయా పార్టీల నిర్ణయానికే వదిలేశారు. వామపక్ష పార్టీలు రేపు భేటీ అయి నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. మరోవైపు గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా టీవీకే శ్రేణులు లోక్ భవన్ వద్ద ఆందోళన చేపట్టాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ఇవాళ కూడా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అయితే తగినంత మెజార్టీ టీవీకే వద్ద కనిపించడం లేదని విజయ్కు గవర్నర్ తెలిపినట్లు లోక్ భవన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మెజార్టీతో రావాలని విజయ్కు గవర్నర్ సూచించినట్లు పేర్కొంది. టీవీకేకు 108 మంది సభ్యులు ఉండగా కాంగ్రెస్ మద్దతుతో ఆ పార్టీ బలం 113కి చేరింది. సాధారణ మెజార్టీకి ఇంకా 5-6 సభ్యులు కావాల్సి ఉంది. డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే వామపక్షాలను మరోసారి టీవీకే మద్దతు కోరింది. ఈ 3 పార్టీలకు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయానికి వెళ్లిన టీవీకే నేత నిర్మల్ కుమార్ తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నేత వీరపాండ్యన్ను కోరినట్లు చెప్పారు. తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు వీసీకే, సిపిఐ, సిపిఎం సమయం అడిగినట్లు నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు తమ కూటమిలో భాగమైన వీసీకే, వామపక్ష పార్టీలతో డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో సమావేశమయ్యారు. విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని మిత్రపక్షాల నిర్ణయానికే ఆయన వదిలేశారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు శుక్రవారం విడిగా సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై చర్చించనున్నట్లు సిపిఐ తమిళనాడు కార్యదర్శి వీరపాండ్యన్ వెల్లడించారు. తమిళనాడు గవర్నర్ వైఖరిని ఖండించిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్కు వెంటనే అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఆయుధాలుగా గవర్నర్లు ఉండకూడదని సూచించారు. As left parties, we have a democratic process of taking decisions. So they will have discussion there. The governor must give chance to the single largest party. And he must be given an opportunity. He must be given time to go for floor test and prove his majority. That is the process, that is the practice, that is the convention. Why governor is not doing that? This is what we are questioning. Governor should understand we are a democracy. Governor should not act as a representative of BJP or RSS. This is our position. తమిళనాడు గవర్నర్ వైఖరిని నిరసిస్తూ లోక్ భవన్ ముందు టీవీకే కార్యకర్తల ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్ రేపు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. మోదీ, అమిత్ షా ఒత్తిడి వల్లే గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించింది. లోక్ భవన్లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్కు లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీలోనే బలపరీక్ష జరగాలని రాజ్యాంగం చెబుతోందని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. First, the Bombay case judgment. How to read our Honorable Excellency Governor.
So already said very clearly, this is the judgment of the Bombay case. Anybody's single largest party to invite the form the government. Then the floor test is there. Within 2 weeks or 4 weeks, they can do the floor test. So you don't want follow the Indian constitution or Bombay judgment. He is doing according to instruction from BJP headquarters. He is doing here. This is against Indian constitution. We are Congress party condemning. We are very clear. We are supporting the TVK. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరును నిరసిస్తూ మక్కల్ నీటి మయ్యం అధినేత కమల్ హాసన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మెజార్టీని రాజ్భవన్లో కాదని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే విషయాన్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని రాసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు. మరో నటుడు ప్రకాష్ రాజ్ విశాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయం విస్మయానికి గురిచేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను వెంటనే ఆహ్వానించాలని కోరారు. విజయ్కు అధికారులు భద్రత తగ్గించారు. 2 రోజుల నుంచి విజయ్ వెంట ఉన్న కాన్వాయ్ను తొలగించారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్ను అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు కాన్వాయ్ వద్దని విజయ్ స్వయంగా అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. టీవీకేకు అన్నాడీఎంకేలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతిస్తారని తమిళ మీడియాలో వార్తలు వచ్చిన వేళ ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించింది. ఈ మేరకు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యం తెలిపారు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలను తరలించారో ఆయన వెల్లడించలేదు. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపునకు గల కారణాలపైన స్పష్టత ఇవ్వలేదు. అన్నాడీఎంకే తరపున 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం ఈ రిసార్ట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అసోంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఈ నెల 12న సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని అసోం చీఫ్ సెక్రటరీ రవి కోటా తెలిపారు. గువాహటిలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజీపీతో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించినట్లు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ నెల 10న సమావేశం కానున్నారు. హిమంత బిశ్వ శర్మను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నెల 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించింది. కేరళలో ముఖ్యమంత్రి ఎంపిక కొలిక్కి రాలేదు. సీఎం ఎంపికను అధిష్టానానికి వదిలేయాలని కేరళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం తీర్మానించింది. తిరువనంతపురంలోని ఇందిరాభవన్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకన్ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకుని సమగ్ర నివేదికను హైకమాండ్కు సమర్పించనున్నారు. అంతకుముందు సీనియర్ నేతలు విఎం సుధీరన్, కె సుధాకరన్, రమేష్ చెన్నితల, విడి సతీషన్లతో ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. కేరళ ముఖ్యమంత్రి రేసులో విడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఈ నెల 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించింది. అటు కేరళ గవర్నర్ 15వ అసెంబ్లీని రద్దు చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రనాథ్ రథ్పై కాల్పులు జరగడానికి 6 గంటల ముందే దుండగులు కారులో ఉత్తర 24 పరగనాల జిల్లాలోని మధ్యం గ్రామ్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీలో కీలక విషయాలు బయటపడ్డాయి. కాల్పులు జరగడానికి చాలా సమయం ముందు నుంచే హంతకులు ఆ ప్రాంతంలో మాటు వేసి ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు గుర్తించారు. చంద్రనాథ్ తన స్కార్పియో వాహనంలో రోడ్డుపై అతివేగంగా వెళ్తుండటం కూడా సీసీటీవీలో రికార్డయింది. ఈ దృశ్యాలు దాడి జరగడానికి కొద్దిసేపటి ముందువేనని పోలీసులు నిర్ధారించారు. వర్షం కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా ఉండటాన్ని నిందితులు ఆసరాగా చేసుకుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చంద్రనాథ్ నివాసానికి కొద్ది మీటర్ల దూరంలో ఉండగా మాటు వేసి దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘాతకాన్ని హంతకులు కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హంతకులు ఎటువైపు నుంచి వచ్చారు, ఏ మార్గంలో తప్పించుకున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరిసర ప్రాంతాల్లోని మరికొన్ని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నారు. బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరీంనగర్లో ఉద్రిక్తతకు దారితీశాయి. శాంతి భద్రతలు, డ్రగ్స్ అంశంలో బండి సంజయ్ను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించాయి.
ఆయన కారుతో పాటు కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశాయి. బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిదాడులకు సిద్ధమవగా పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. కౌశిక్ రెడ్డి అదుపులోకి తీసుకుని హుజురాబాద్కు తరలించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి బండి సంజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య రాజకీయంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు లోపించినా స్థానిక ఎంపీగా బాధ్యత వహించాల్సిన బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం శోచనీయమని మండిపడ్డారు. వేలాది కోట్ల రూపాయలు అవినీతి సొమ్ముతోనే ఇటీవల కరీంనగర్ మున్సిపల్ పీఠాన్ని బండి సంజయ్ గెలిచారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా నేను సామాన్యుణ్ణి పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డిని ప్రశ్నించకుండా బండి సంజయ్ ఇష్టారీతిన కేటీఆర్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని అంటున్న బండి సంజయ్పై తాము అభాండాలు వేయొచ్చు కదా అని అన్నారు. డ్రగ్స్ వల్లే బండి సంజయ్ తలపై వెంట్రుకలు పోయాయని అన్నారు. డ్రగ్స్ అంశంలో కేటీఆర్ టెస్టుకు సిద్ధమన్న కౌశిక్ రెడ్డి బండి సంజయ్ కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే బెబ్బెబ్బే కాదు, సబ్జెక్ట్ మీద చర్చ పెడదాం. దా ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో? నీ దా వస్తాడు మా కేటీఆర్ గారు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. కరీంనగర్, ఇదే కరీంనగర్ పట్టణంలో గంగుల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు, అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. కౌశిక్ కారును ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దాడి తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాను కౌంటర్ ఇచ్చానే తప్ప ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. తనపై రౌడీ షీటర్లతో దాడి చేయించారని ఆరోపించారు. తనపై దాడి చేసిన అందరిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నేను అడిగింది ఏంటిది? లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన నేను. ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి
మనల్ని హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కారును దాడి చేసి, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసి, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్ లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్ కి తీసుకొని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు నేను అడిగితే, ఇలా మమ్మల్ని దాడి చేసి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. గంగుల క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తతలతో భారీగా రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. గంగుల క్యాంప్ ఆఫీసులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హుజూరాబాద్కు తరలించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడి హేయమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మాట్లాడినట్లు ఎక్స్లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీ టీమ్గా మారిన బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలు నాయకులపై వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ దాడులను ప్రోత్సహించదని ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నెల 20లోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్లని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. 1,00,000కు పైగా జనాభా ఉన్న మండలాల్లో అదనపు తహసీల్దార్ని నియమిస్తామని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, భూ యజమానులకి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎక్కువ అధికారులని కలెక్టర్లకే ఇచ్చినట్లు చెప్పిన మంత్రి బిల్లులు సకాలంలో విడుదలయ్యేలా చూడాలని సూచించారు. అన్ని చోట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్న పొంగులేటి, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాల సమస్యకు పరిష్కారానికి ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయటమే మార్గమన్నారు. నల్గొండలో రిజిస్ట్రేషన్ కార్యాలయం, నల్గొండ అర్బన్ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. దుక్కిదున్ని పంట పండించే రైతు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న తను పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి దాపురించింది. రైతే రాజు అని చెప్పుకునే పాలకులు అన్నదాత వైపు కన్నెత్తి చూడటం లేదు. వడ్లు కొనండి మహాప్రభో అంటూ అధికారులు కాళ్లపై పడాల్సిన దయనీయ పరిస్థితులు తలెత్తాయి. చూశారు కదా, ధాన్యం కొనండమ్మా అంటూ రైతన్న తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకుంటున్న తీరు. కొనుగోలు కేంద్రాల్లో 10 రోజులు గడిచినా తూకం వేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేటలోని జాతీయ ప్రధాన రహదారిపై వరి ధాన్యంతో రైతులు బైఠాయించారు. స్థానిక తహసీల్దార్ పుష్పలత రైతుల సమస్యలను తెలుసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రానికొచ్చారు. కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేస్తేనే రైతు బాగుంటాడని అధికారిని కాళ్ల మీద పడి వేడుకున్నాడు. రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, రైతుల ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అన్నదాతలు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్లపై ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం
వెంకటాయపల్లిలో జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేశారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. వేరే తల్లి ఒక తండ్రి తల్లి ఒక భూమి తల్లి ఒక తల్లితో యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురం చౌరస్తా వద్ద ధాన్యం బస్తాలతో రైతులు నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రంలో క్వింటాకు 5 కిలోలు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం బాగున్నా అధికారులు మిల్లర్లు కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాంటాలు వేయకుండా స్థానిక మార్కెట్ చైర్మన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు చేరుకుని సర్ది చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. గత 20 రోజుల క్రితం తెన్నపేట మండలం ఇల్లన్న గ్రామంలో కలెక్టర్ గారు పల్లెబాట కార్యక్రమంకి వచ్చినప్పుడు మరి అదనంగా పండిన మొక్కలు అవి కాంట్రాక్ట్ సరికి లేట్ అవుతుంది, మరి ఇక్కడనే కాంట్రాక్ట్ చేయండి మేడం అని చెప్తే ఆడికి మరి యంత్రాంగాన్ని పంపించి అక్కడ రైతుల పేర్లు నమోదు చేసుకుని ఒక 5-6 రోజులలో ఐకేఎస్ సెంటర్ ఓపెన్ కాగానే మరి కాంట్రాక్ట్ ప్రయత్నం అని వాళ్ళు మాటిచ్చారు. 30-35 మంది రైతులు పేర్లు నమోదు చేసిన రైతులు ఆ పేర్లు రాసుకున్న రైతులు అందరూ కూడా మరి ధాన్యం పట్టిన తర్వాత సంబంధిత చైర్మన్ గాని వాళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ మార్కెట్ కు వచ్చే మరి వడ్ల ధాన్యాన్ని కాంటాలు వేయించి బాడతాన్ని వేయించి మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల్లో మళ్ళా చక్రం తిప్పి మరి చైర్మన్ గారే కావాలని ఆపినట్టు మాకు సమాచారం. కలెక్టర్ నుంచి కింది స్థాయి గ్రామ అధికారి కూడా మరి మాట ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు ఆపడానికి కారణమైంది. ఈ రైతులందరూ కూడా మరి రైతులు కాదా వీళ్ళు దళారులా? మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముండి వైఖరి? మాకు ఎందుకు ఇంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు? పంట పండించి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని బతిలాడాలి? ఎందుకు పండియాలి? మా ఇంటి మంది మేము పండించడం బతకలేమా? దేశానికి అన్నం పెట్టే రైతుకు దీన పరిస్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచి ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. మత్తు పదార్థాల అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. విడతల వారీగా అన్ని విభాగాల పనితీరు, సిబ్బంది సమస్యలు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఐసీసీ భవనంలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీ పద్మజతో కలిసి డీజీపీ డ్రగ్స్ పై సమీక్షించారు. బ్యూరోగా ఏర్పడిన తర్వాత ఈగల్ బృందం మంచి ఫలితాలు సాధించిందని డీజీపీ వివరించారు. డ్రగ్స్ కట్టడిలో జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ నివారణలో కాలేజీ యాజమాన్యాల బాధ్యత కూడా పెరగాలని తెలిపారు. నార్కోటిక్స్ మత్తు పదార్థాల విషయంలో సీరియస్గా ఉన్నాం ప్రభుత్వ పరంగా. నిజానికి కూడా మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో మన అందరికీ ఆందోళన ఉంది. ఒక బ్యూరోగా ఇది ఏర్పడిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఈగిల్ ఫోర్స్ ద్వారా మనకు లభించాయి. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్ లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, ఈ విధంగా ఎన్నో పెద్ద ఎత్తున వారు ఆపరేషన్స్ చేసి చాలా మందిని అరెస్ట్ చేయడము, చాలా భారీ ఎత్తున డ్రగ్స్ ని సీజ్ చేయడం అనేది జరిగింది. నార్కోటిక్స్ సంబంధించిన సప్లై గ్యాంగ్స్ ఉన్నాయో, మళ్ళీ డిమాండ్ పరంగా కన్స్యూమర్స్ వారిపైన దృష్టి పెట్టడం. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారు చేస్తే గానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. మూకుమ్మడిగా దీనిపైన దాడి చేస్తే గానీ ఇది జిల్లా స్థాయిలో కూడా మనం కంట్రోల్ చేసే ప్రసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది.